లైఫ్ స్టైల్ ముచ్చట్లు. మనం గనక ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నామంటే ఒక్కొక్కళ్ళము ఒక సెట్ ఏం కర్మ 4-5 సెట్లు కొనుక్కోవచ్చు. దట్టు పెళ్లి కూతుర్లకి ఇలా లైట్ వెయిట్లో హెవీ లుక్ వచ్చేటువంటి జ్యువెలరీస్ పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చప్ప. నేను చేసినటువంటి జ్యువెలరీ షాపింగ్ లాంగ్ అండ్ నెక్ లాకెట్ అంటే కంప్లీట్ సెట్ వచ్చి అరౌండ్ 54 to 55 గ్రామ్స్లో వచ్చేసింది. హ్యాండిల్ బ్యాంగిల్స్ కానీ అరౌండ్ 16 to 20 గ్రామ్స్లో వచ్చేసింది అనమాట. ఈవేళ లైట్ వెయిట్ లాంగ్ హారాలు నెక్లెస్లు అయితే మీతో షేర్ చేసేస్తాను. లైట్ వెయిట్ అంటే అనుకుంటున్నారా, 24 to 34 గ్రామ్స్లో లాంగ్ హారం అండి, అరౌండ్ 16 to 20 గ్రామ్స్లో నెక్ లాకెట్ అనమాట. సూపర్ కలెక్షను. అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా పెళ్లి కూతుర్లకు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ కాలేజ్ గోయింగ్ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఒక సెట్ జ్యువెలరీ మనం కొనేసుకోవాలంటే ఇలా ప్లాన్ చేసుకొని కనుక కొన్నాము అంటే లైట్ వెయిట్లో హెవీ లుక్తో ఇప్పుడు ఉండేటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీ 7,000 పెరిగిపోతున్నప్పుడు ఒక గ్రాము 7,500 నుంచి 10,000 దాకా ఒక గ్రామ్ గోల్డ్ అయితే పలకచ్చు అనమాట. సో ఎంత కాస్ట్ పెరిగినా మనం గోల్డ్ అనేది కొనడం తప్పదు కాబట్టి మనం ఇలా కనుక ప్లాన్ చేసుకున్నాము అంటే పక్కాగా మనకు ఒక సెట్ జ్యువెలరీ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట. నెక్ లాకెట్ వచ్చి అరౌండ్ 16 to 18 విత్ చైన్తో కూడా కలిపండి, కంప్లీట్ సెట్ అనమాట. దీనికి ఏ లాంగ్ హారం వేస్తే బాగుంటుందని చాలా రకాలు చెక్ చేసి ఫైనలైజ్ చేసి ఇదైతే సెట్గా బాగుంటుంది. ఇది కంప్లీట్ సెట్ కానీ నేను మీకు క్లియర్గా డెప్త్గా పెట్టయితే చూపెట్టేస్తాను. అందుకని వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. అన్నట్టు మీరు నా ప్రోగ్రామ్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే కొత్తగా చూస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కారంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నేనైతే ఈ సెట్ జ్యువెలరీ పక్కాగా ఉంటుంది, బాగుంటుంది. మా పాపకు కానీ లేదా నాకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనేది నేనైతే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఎలా కొన్నాను ఏమన్నది పక్కన పెట్టేస్తే ముందు లాంగ్ హారాలు డిఫరెంట్ మోడల్స్ అయితే మీతో నేను షేర్ చేసేస్తాను. ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూశాను. నేను కొనాలనుకున్నది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అరౌండ్ 24 to 34 గ్రామ్స్ మిడిల్లోనే లాంగ్ హారం రావాలా. దట్టు దానికి సెట్ వచ్చి అరౌండ్ ఒక 54-55 గ్రామ్స్లో కంప్లీట్ నెక్లెస్ లాంగ్ హారం రెండు వచ్చేసి అనుకోండి సూపర్ డూపర్గా ఉంటుంది. తక్కువ వెయిట్ హెవీ లుక్ వచ్చేస్తుంది. అరౌండ్ ఇప్పుడున్నటువంటి కాస్ట్ 54,000 పోతా ఉందబ్బా. ఒక్క సవర్ అయితే మనకు ఒక 7 సవర్ల లోపలే వచ్చేస్తుంది కాబట్టి ఒక 3.5 లక్ష 360 అట్టు ప్లాన్ చేసుకొని మనమైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మన దగ్గర అమౌంట్ ఉన్నా లేదా ఓల్డ్ గోల్డ్ ప్లెడ్జ్ పెట్టైనా లేదంటే ఇట్లాంటి టైంలో కొనుక్కున్నాము అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. ఇంకా రాను గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోతుందంట. 1 గ్రాము 10,000 అంటున్నారు. ఇంకా దాటినా కూడా మనమైతే ఏం చేయలేమబ్బా. గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది ఏడుస్తా కూర్చుంటే ఏం చేయలేం కదా. మన దగ్గర ఎంత డబ్బులు ఉందో ఎంత బడ్జెట్ ఉందో దాని తగ్గట్టుగా డిఫరెంట్ జ్యువెలరీ ప్లాన్ అయితే చేసేసుకోవచ్చు. కొంతమందికి చాలా వెయిట్ ఒక 10 సవర్లు 15 సవర్లు 20 సవర్లు పెట్టేసి ఒక పెద్ద లాంగ్ హారము పెద్ద లాకెట్ చేయించేసుకొని పక్కన పెట్టేసుకొని దాన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ అన్ని ఫంక్షన్స్కి దాన్ని వేసుకొని పోవాలన్నా బోరే అనమాట. అట్లా అనేసని కొంచెం మరీ తక్కువ వెయిట్లో ఉండేటువంటివి అంత బాగోవేమో అని మనకి డౌట్ వస్తుంది. కానీ ఇట్లాంటివి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, సో తక్కువ వెయిట్ అయినా హెవీ లుక్ వచ్చేసి ఎటువంటి ఫంక్షన్కైనా బిందాస్గా వేసుకెళ్ళిపోవచ్చు. చాలామందికి అలవాటు ఉంటుంది ఒక్కొక్క ఫంక్షన్కి వేసుకెళ్ళిన జ్యువెలరీ ఇంకో ఫంక్షన్కి వేసుకోకపోవడానికి మొరాయిస్తూ ఉంటారు. దానివల్ల తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేయడము మార్చడం వల్ల చాలా లాస్ అవుతుంటారనమాట. అలా కాకుండా కొంచెం తక్కువ వెయిట్లోనే ఒక 3-4 కలెక్షన్స్ తీసి పెట్టేసుకున్నారు అనుకోండి. సో ప్రతి ఒక్క ఫంక్షన్కి కొంచెం ఒకే రకమైన జ్యువెలరీ వేసినట్టు ఉండదు, లైట్ వెయిట్లోనే ఉంటుంది. బంగారు రేట్ ఎప్పుడు ప్రీసియసే కాబట్టి మనం కొన్నటువంటి బంగారాన్ని మనం ప్లెడ్జ్ పెట్టుకున్నా ఎక్స్చేంజ్ చేసుకున్నా మనకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సో ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకుని కొనుక్కోవాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా. లైట్ వెయిట్ హెవీ లుక్ బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ అనమాట. దట్టు 916 ఉంది. 22లో కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒక్క స్టోన్ కానీ ఏమీ లేదు. ఆడ స్టోన్ లాగా కనిపిస్తున్నది కూడా ఎనామిల్ కోటింగ్ అనమాట. దానివల్ల అయితే వెయిట్ ఏం వేరియేషన్ రాదు, కాకపోతే లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా దీని కలరింగ్ కానీ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. నేను చెప్పాను కదా 24 to 34 గ్రామ్స్ మధ్యలోనే వస్తుంది మన యొక్క జ్యువెలరీ బడ్జెట్ జ్యువెలరీ. సో ఇదనమాట కంప్లీట్ సెట్. నాకు నచ్చింది, మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకోండి అబ్బా.
అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఫాలో అయిపోండి. ఈ రెండు కలిపి దాపుగా 54.5 to 55 గ్రామ్స్లో వెయిట్లో వచ్చేసింది. ఇంకా బ్యాంగిల్స్ పక్కన ఉన్నాయి చూడండి, అవి అయితే 20 గ్రామ్స్ పడ్డాయి. సో ఈ సెట్ జ్యువెలరీ మీకు నచ్చితే యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. మమతా జ్యువెలర్స్లో అవైలబిలిటీ ఉంది. ఇంకా డిఫరెంట్ మోడల్స్ వెరైటీస్ మీకైతే అందుబాటులో ఉంటాయి. ఒక లుక్ వేసేసుకొని మన బడ్జెట్ ఫ్రెండ్లీలో కొనుక్కోవాలంటే ఇలా ప్లాన్ చేసుకొని, దట్టు కొత్త పెళ్లి కూతురులకు కానీ మన పిల్లలకి కొత్తగా సెట్ కొనాలన్నా కూడా ఇలాగా మితమైన వెయిట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ అండ్ ఫాలోస్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియో.